హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటో మీ తమ్మునేలో చూసే ఉంటారు కదా. సంక్రాంతి ఫెస్టివల్ స్పెషల్గా నేతి సున్నుండలు. మా సైడ్ అయితే నేతి సున్నుండలు ఇట్లాగే చేస్తారు. టేస్ట్ అయితే నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుందండి. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోదు. అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే ఒక లైక్ కూడా చేయండి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. ఫస్ట్ ఒక బాండీ అయితే తీసుకొని ఒక కొలత ప్రకారం అంటే గ్లాసెస్ కానీ కప్స్ కానీ అట్లాగా నేనైతే 3 గ్లాసెస్ మినపప్పు తీసుకున్నాను. నెక్స్ట్ అలాగే చెక్క బెల్లము, ఇదైతే స్వీట్నెస్ బాగుంటుంది అందుకని చెప్పి చెక్క బెల్లం అయితే తీసుకుంటున్నాను. నెక్స్ట్ మనం ఇందాక తీసుకున్న 3 గ్లాసెస్ మినపప్పుని ఇట్లా బాండీలో పొయ్యి మీద పెట్టుకొని లో ఫ్లేమ్లో రెడ్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. సున్నుండలు ఎక్కువ రోజు నిలవ ఉండాలంటే ఈ ఫ్రై చేసే దాంట్లోనే ఉంటుంది కాబట్టి మినప్పప్పు కలర్ అనేది చేంజ్ అవ్వాలి. నెక్స్ట్ అలాగే మంచి స్మెల్ రావాలి మినప్పప్పులో నుంచి. అప్పుడు వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ మినప్పప్పు ప్లేస్లో మనము పొట్టు మినప్పప్పు ఉంటాయి కదా, అవైనా యూజ్ చేసుకోవచ్చు. కానీ అవైతే మాత్రం నల్లగా వస్తాయి సున్నుండలు, ఇవైతే వైట్ కలర్లే వస్తాయి. అందుకని చేంజ్ తప్ప కావాలనుకుంటే అట్లయినా చేసుకోవచ్చు, లేదంటే ఇట్లా అయినా చేసుకోవచ్చు. అవి చేసుకున్నా కూడా బలమే, పిల్లలకి చాలా హెల్దీ, మంచిదనమాట. ఇవి కూడా చాలా హెల్దీ కాబట్టి ఫెస్టివల్కి ఖచ్చితంగా ట్రై చేయండి ఒక్కసారి. లేదు అనుకుంటే సింపుల్గా మనం ఇంట్లోనే ఉంటాయి కాబట్టి ఇంగ్రీడియంట్స్ ఈజీగా అయితే పిల్లలకి టేస్టీగా అయితే చేసేయచ్చు. ఫెస్టివల్ అనే కాదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. కాబట్టి మంచి రెసిపీ, పిల్లలకి హెల్దీగా కూడా ఉంటారు. రెగ్యులర్గా కొంచెం తిన్నారంటే మాత్రం దీన్ని ఇట్లాగా లో ఫ్లేమ్లో ఇట్లా ఫ్రై అవ్వటానికి ఈజీగా 15 మినిట్స్ టైం అయితే పడుతుంది. మీరు ఇంకా కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నారంటే మాత్రం 25 మినిట్స్ దాకా అయితే పడుతుంది. 15 మినిట్స్ మనం బాగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత మినపప్పు చూసారు కదా, కలర్ చేంజ్ అయిపోయింది. ఇట్లా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు ఉంచుకోవాలన్నమాట. ఎందుకంటే మనం మిక్సీలో వేసుకుంటున్నాము. ఇట్లాగా కూలింగ్ నార్మల్ స్టేజ్లో ఉంటేనే పొడి పొడిగా పడుతుంది. నెక్స్ట్ మనం తీసుకున్న బెల్లం ఉంది కదా, ఈ బెల్లాన్ని గట్టిగా ఉంటుంది, ఈ బెల్లము స్ట్రాంగ్గా, అందుకని చెప్పి మొత్తం కొట్టుకొని పొడి పొడిగా చేసుకున్నాను. నెక్స్ట్ ఇవన్నీ రూమ్ టెంపరేచర్కి వచ్చేసి బాగా చల్లారిపోయినాయి. నేనైతే మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. మీరు కాదు అనుకుంటే ఇంకా ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే మనం పిండిమర ఉంటుంది కదా, పిండిమర వాళ్ళకి ఇచ్చామంటే ప్యూర్గా అసలు మెత్తటి పౌడర్ లాగా అయితే చేస్తారు. మనం మిక్సీలో వేసుకునేటట్టయితే బరకగా పడుతుంది కదా, ఆ బరకగా పడినప్పుడు మీరు మెత్తగా కావాలనుకుంటే పిండి జల్లెడు ఉంటుంది కదా, ఆ జల్లెడలో వేసుకొని పైన పొట్టు మిగిలిపోతే దాన్ని మళ్ళీ 2 టైమ్స్ 3 టైమ్స్ మనం మిక్సీలో వేసుకున్నామంటే ఈజీగా అయితే పొడవుపోతుంది. చూసారు కదా, ఇప్పుడు ఇట్లాగా పొడి పొడి అయిన తర్వాత దీంట్లోకి కొంచెము 2 యాలుక్కాయలు, నెక్స్ట్ అలాగే మనం ఇందాక ఏ క్వాంటిటీతో అయితే మనం మినపప్పు గొలుచుకున్నామో అదే క్వాంటిటీతో బెల్లం అయితే తీసుకోవాలి. మనము ఇందాక 3 కప్పుల మినపప్పు అయితే తీసుకున్నాం కదా, దీంట్లోకి 2 కప్పుల బెల్లం అయితే తీసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే 1 కప్పు బెల్లము 1 కప్పు షుగర్ అయినా తీసుకోవచ్చు. లేదు స్వీట్నెస్ ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే 3 కప్పుల మినపప్పుకి 3 కప్పుల బెల్లం అయితే తీసుకోవచ్చు. మీకు ఎట్లా కావాలనుకుంటే అట్లాగైతే చెప్తున్నాను. మీరు 3 కప్పులు బెల్లం బదులు షుగర్ అయినా యూజ్ చేయొచ్చు. షుగర్ కన్నా బెల్లం అయితే చాలా మంచిది, ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ అలాగే పిల్లలకి బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడానికి కూడా బాగా పనిచేస్తుంది కాబట్టి అందుకని నేను బెల్లం యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ పొడి నెక్స్ట్ అలాగే బెల్లము మొత్తం మిక్సీ జార్లో వేసేసుకున్నామంటే ఇట్లాగా పడుతుంది మెత్తగా. నేనైతే కొంచెం బరకగా ఉంచుకున్నాను, ఎందుకంటే మనం సున్నుండలు తినేటప్పుడు కొంచెం క్రంచీగా తగులుతా బాగుంటాయి, అందుకని చెప్పి నేను కొంచెం బరకగానే వేసుకున్నాను. మీరు కావాలనుకుంటే పిండి జల్లించుకొని మెత్తగా అయితే వేసుకోవచ్చు, లేకపోతే పిండి మరకైనా వేసుకోవచ్చు. మన ఇష్టం, మనం ఎట్లా కావాలనుకుంటే అట్లా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పొడిని మనం స్టోర్ చేసుకొని మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు సున్నుండలు చుట్టుకోవచ్చు. ఇట్లా అయినా బాగుంటుంది. లేదు మనకి సున్నుండలు చుట్టడం రావట్లేదు అనుకుంటే డైలీ రెగ్యులర్గా 1 స్పూను మనం కానీ మన పిల్లలకి కానీ పెట్టామంటే మాత్రం చాలా బలము. మీకు ఎనీవే సున్నుండలు చేయటం రాకపోతే, అంటే ఇట్లా ఉండల్లాగా చేయటం రాకపోతే అలా చేసుకోండి. ఇదైతే పొడి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎక్కువ నేను పొడి ఇట్లాగే తినేస్తాను, నాకు అంత ఇష్టం అనమాట. నెక్స్ట్ నేనేం చేశాను అంటే నెయ్యి వేసుకొని సున్నుండలు చుట్టుకోవడానికి ఒక పెద్ద గిన్నెలో అయితే వేసుకున్నాను. ఒకసారి టేస్ట్ చూస్తున్నాను. మనం తీసుకున్న
బెల్లము సరిపోయిందా లేదా ఏంటి అని చెప్పి టేస్ట్ చూస్తున్నాను. చాలా బాగుంది, టేస్ట్ సరిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఈ గిన్నెలో వేసుకున్నాం కదా, మనము ఏ క్వాంటిటీతో అయితే మినప్పప్పు బెల్లము తీసుకున్నామో సేమ్ అదే క్వాంటిటీతో నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి. నాకైతే 1.5 గ్లాస్ నెయ్యి దాకా అయితే పట్టింది. మీరు ఒకేసారి తీసుకోమన్నారు కదా అని చెప్పి మొత్తం ఒకేసారి యాడ్ చేసేసుకోకూడదు. మనము స్లోగా చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువైనా సరే సున్నుండలు జావ అయిపోతాయి అన్నమాట. అందుకని చెప్పి చూసుకొని టైట్గా చుట్టుకోవాలి ఉండలు. నేనేం చేస్తానంటే ఫస్ట్ 1 గ్లాసు నెయ్యి అయితే యాడ్ చేసుకొని చూసుకున్నాను అసలు సరిపోయిందా లేదా అని చెప్పి. తర్వాత చూసుకుంటా కొంచెం యాడ్ చేసుకున్నాను. నాకు మొత్తం అట్లా 1.5 గ్లాసు నెయ్యి అయితే పట్టింది. మీరు నెయ్యి వద్దు అనుకుంటే నెయ్యి ప్లేస్లో డాల్డా కానీ అట్లాగైతే యాడ్ చేసుకోండి. కానీ ఈ సున్నుండల టేస్ట్ అంతా నెయ్యి మిక్స్ చేసే దాంట్లోనే ఉంటుంది. నెయ్యి కలుపుకొని చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ అలాగే పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా సరే ఇదైతే మాత్రం చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. నేను ఇప్పుడు కంప్లీట్గా 1 గ్లాస్ నెయ్యి అయితే వేసేసాను. ఇందాక కొంచెం వేసాను, దాంట్లో ఇంకొంచెం ఉంచి ఇప్పుడు యాడ్ చేశాను. నెక్స్ట్ నేను చుట్టుకుంటున్నాను ఒకసారి అసలు ఎట్లా వస్తుంది ఏంటి, వస్తుందా రావట్లేదా అని చెప్పి. అయినా చుట్టేటప్పుడు గట్టిగా పిండుతూ చుట్టుకోవాలన్నమాట. మనము పిసుకుతా గట్టిగా చుట్టుకోవాలి సున్నుండలాగా. నేను ఎంతసేపు చేసినా కానీ ఉండ బాగా రావట్లేదు, ఇంకా కొంచెం నెయ్యి పడుతుంది అని చెప్పి ఇంకో 1/2 గ్లాస్ నెయ్యి అయితే యాడ్ చేసుకున్నాను. మీరు నెయ్యి స్కిప్ చేయాలి అనుకుంటే లైట్గా డాల్డా అయితే వేసుకోవచ్చు. అది సగం ఇది సగం అయినా వేసుకోవచ్చు, కానీ నెయ్యి వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఈ సున్నుండలు చేసేటప్పుడు ఇల్లంతా ఈ సున్నుండలు అయిపోయేంత వరకు నెయ్యి స్మెల్లే గుమాయించి కొడుతుంది అనమాట. అంత బాగుంటాయి ఈ సున్నుండలు అయితే. టేస్ట్ మాత్రం మా చిన్నప్పుడు ఫేవరెట్ అనమాట మాకు, మా అమ్మమ్మ చేస్తుంటే. కాబట్టి మీరు పిల్లలకి ఈజీ రెసిపీయే, మనం ట్రై చేసామంటే చాలా ఈజీ అనమాట. ఇందాక 1 గ్లాస్ కంప్లీట్గా నెయ్యి వేస్తాం కదా, ఇప్పుడు 1/2 గ్లాస్ నెయ్యి అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకొని సున్నుండల్ని ఉండలా చుట్టుకుంటున్నాను. ఈ సున్నుండలు చాలా గట్టిగా చుట్టుకోవాలి. చుట్టుకొని మనం చేత్తో నొక్కుకుంటా చేసుకుంటేనే పర్ఫెక్ట్గా సున్నుండలు అయితే వస్తాయి. సంక్రాంతి ఫెస్టివల్కి మా సైడు మెయిన్ స్వీట్స్లో ఇదొకటి అన్నమాట. అరిసెలు, పాల తాలికలు ఇవి చేస్తాం కదా, దాంతోపాటు మెయిన్ స్వీట్ అన్నమాట ఇది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పిల్లలకి హెల్తీగా ఉండాలన్నా పెద్దవాళ్ళు హెల్తీగా ఉండాలన్నా కానీ డైలీ ఒక ఉండైనా తింటే మంచిదని చెప్పి డాక్టర్స్ చెప్తున్నారు. నెక్స్ట్ అలాగే మనం కూడా పిల్లలకి చిన్నగా ఇట్లాంటివి ట్రెడిషనల్ స్వీట్స్ అలవాటు చేయాలి. కాబట్టి మనము పండగలప్పుడే చేసుకోకుండా ఇంట్లో సింపుల్గా చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే నేను తక్కువ క్వాంటిటీలో చేశాను. పర్ఫెక్ట్గా ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు 1 మంత్కి ఒకసారి చేసుకున్నామంటే మాత్రం పిల్లలకి రెగ్యులర్గా అయితే పెట్టొచ్చు. చూసారు కదా, సున్నుండ గట్టిగా చుట్టుకుంటే ఎంత పర్ఫెక్ట్గా బ్రేక్ అయిపోకుండా సున్నుండ వచ్చిందో. కాబట్టి మీరు ఖచ్చితంగా పిల్లలకి పెడతానికి ట్రై చేయండి. రెసిపీ ఇంట్లో చేసుకుంటూ ఉండండి అప్పుడప్పుడు. డిస్క్రిప్షన్లో ఇంకా యూస్ఫుల్ వీడియోస్ అయితే చాలా పెట్టాను. ఒకసారి మీరు ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోతే టైం ఉన్నా ఒక్కసారి ఓపెన్ చేసి చూసేయండి. మీకైతే చాలా యూస్ఫుల్ వీడియోస్ ఉన్నాయి. మనం తీసుకున్న పిండికి ఇట్లాగా 1 బై 1 అన్నీ చేసేసుకొని నేనైతే నీట్గా ప్లేట్లో పెట్టేసుకున్నాను. ఎగ్జాక్ట్గా నాకు 1 అవర్ టైం పట్టింది ఇవన్నీ చేయటానికి. జస్ట్ డే మొత్తంలో 1 అవర్లు అంత ఇంపార్టెంట్ ఏం కాదు పిల్లలకన్నా. అందుకని చెప్పి నేనైతే పిల్లలకి హెల్తీగా ఇవ్వాలి, మీకు చూపించాలి అని చెప్పి ఈ వీడియో అయితే షూట్ చేశాను. కాబట్టి వీడియో ఎలా అనిపించింది నీ కింద కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. స్లోగా మీరు గట్టిగా ఉండలు చేసేటప్పుడు చేతికి ఇట్లాగా పిండి అయితే కొంచెం అక్కడక్కడ అంటుకుంటుంది. దీనివల్ల కూడా ఉండలు సరిగ్గా రాకపోవచ్చు. అందుకని చెప్పి హ్యాండ్ ఇట్లా క్లీన్ చేసుకుంటా ఉండలన్నీ మనం జాగ్రత్తగా చుట్టుకున్నామంటే మాత్రం సున్నుండలన్నీ చాలా పర్ఫెక్ట్గా రౌండ్గా నీట్గా భలే వస్తాయి. ఇది చేసినంతసేపు గీ స్మెల్ అంతా ఇల్లంతా స్ప్రెడ్ అయ్యి బాగుంటుంది అన్నమాట. పిల్లల కోసం ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేయండి ఫెస్టివల్కి, వాళ్ళైతే చాలా ఎంజాయ్ చేస్తారు. వీడియో అయితే మీ అందరికీ బాగా నచ్చింది కదా. అలాగే ఇప్పుడు ఈ సున్నుండలన్నీ రౌండ్గా నేను చేసుకొని ప్లేట్లో అయితే అరేంజ్ చేసుకున్నాను. చూడండి, ఒకటి చిన్నవి చేశాను, ఒకటి పెద్దవి చేశాను. ఎందుకంటే మా బాబుకి మా పాపకి అందుకని చెప్పి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో.
చూస్తుంటే నోరూరిపోతుంది. నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ చెప్పినా కానీ టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి. నేనైతే మాత్రం వీడియోలో మీకు చూపిస్తానే తినేసాను. జ్యూసీగా అట్లాగే నెయ్యి స్మెల్ వస్తా చాలా బాగుంది. వీడియో అయితే మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎలా వచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.